అందరికీ నమస్కారం అండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. క్రెడిట్ ఆఫీసర్స్‌ది. దీంట్లో వేకెన్సీ వచ్చేసి 1000 జాబ్‌లయితే ఉన్నాయి. ఆహ్, అంతా అప్లికేషన్ వచ్చేసి ఆన్‌లైన్ మోడ్ అండి. 30వ తారీఖు జనవరి 2025 నుండి 20వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకైతే ఉంది. అండ్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమమ్ 20 ఉండాలి. మాక్సిమం అయితే 30 ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అయితే చేసుండాలి. మినిమమ్ అయితే 60% మార్క్స్ ఉండాలండి ఓసీకి. 55% మార్క్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 55% ఉంటే సరిపోతుంది. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంది. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంది. ఫిజికల్లీ డిసేబుల్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి 30 క్వెషన్‌లు 30 మార్కులు ఉంటాయి. 25 నిమిషాలు అయితే ఉంటుంది. ఏ సబ్జెక్ట్‌కి ఆ సబ్జెక్ట్ వచ్చేసి డివైడ్ చేసి టైమ్ ఉంటుంది. 1 అవర్ 30 మినిట్స్ అయితే ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 30 క్వెషన్‌లు 30 మార్కులు 25 మినిట్స్. రీజనింగ్ ఎబిలిటీ 30 క్వెషన్‌లు 30 మార్కులు 25 నిమిషాలు. జనరల్ అవేర్‌నెస్ పూర్తిగా బ్యాంకింగ్ సెక్టార్ మీద అయితే ఉంటుంది. 30 క్వెషన్‌లు 30 మార్కులు. దీనికైతే 15 నిమిషాలే ఉంది. అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్. ఇది కూడా ఆన్‌లైన్‌లోనే మీరు లెటర్ టైప్ చేయాలి. ఎస్సే రాయాలి. డిస్క్రిప్టివ్ టెస్ట్ అనమాట. ఫస్ట్ పేపర్‌కి అయితే మీకు నెగెటివ్ మార్కింగ్ ఉండిద్ది. చూసుకొని జాగ్రత్తగా రాయండి. సెకండ్ దానికి డిస్క్రిప్టివ్ టెస్ట్ కాబట్టి మీకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు. అండ్ మీరు రాసిన ప్యాటర్న్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని బట్టి మార్క్స్ ఇస్తారు. అండ్ దీనికి మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు కోర్స్ అయితే చేయాలండి. పీజీడీబీఎఫ్ కోర్స్ అండి ఇది. కోర్స్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. 9 మంత్స్ వచ్చేసి క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. 3 మంత్స్ వచ్చేసి మీరు బ్యాంక్‌లో జాబ్ చేస్తూ ఇంటర్న్‌షిప్ లాగా ఉంటదనమాట 3 మంత్స్. కోర్స్ ఫీజ్ వచ్చేసి 3-4 లాక్స్ దాకా ఉంటుందండి. ఇది మీకు ఎడ్యుకేషన్ లోన్ లాగా బ్యాంక్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు స్టైఫండ్ కూడా ఉంటుంది. 9 మంత్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్‌లో 2500 వరకు స్టైఫండ్ ఉంటుంది. ఇంటర్న్‌షిప్ లాగా మీరు 3 మంత్స్ వచ్చేసి బ్యాంక్‌లో చేసినందుకు 10,000 అయితే మీకు స్టైఫండ్ ఇస్తారు. అండ్ మీరు అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఉమెన్‌కి, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే రూ. 150 వరకు ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ రూ. 750 అయితే ఉంటుంది. ఇదంతా ఆన్‌లైన్ మెథడ్ అండి. పేమెంట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం అయితే ఇచ్చారు. అండ్ మిగతా వాళ్ళొచ్చేసి మీకు దగ్గరలో ఏదైతే ఉంటుందో కొంతమంది బార్డర్స్‌లో ఉంటారు కాబట్టి, ఆ బార్డర్స్‌లో ఏదైతే మీకు దగ్గర ఉంటుందో అదైతే అప్లై చేసుకొని మీకు అందరూ మంచిగా అటెంప్ట్ చేసి మంచిగా రాస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ యువర్ రామ్ తిమినేని, టీఆర్‌బీ మీడియా. థాంక్ యూ ఫర్ వాచింగ్.